సరే కమలా, నేనుంటాను. నా కోడలికి టైం అవుతోందంట. మళ్ళీ కలుస్తాను. సరే. అయ్యో లేట్ అయిందే. డ్రైవర్ మేడం. నేను కొంచెం మార్కెట్కి వెళ్ళాలి. కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉన్నాయి. ఓకే మేడం. అత్తయ్య, నాకు ఆఫీస్కి టైం అయింది అత్తయ్య. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను అలా వెళ్ళే దారిలో దిగుతాను. ఏయ్, ఒక 5 నిమిషాలు. మార్కెట్ ఏమైనా పెద్ద దూరమా? ఇదిగో పక్కనే ఉంది కదా. పోయి వెంటనే పని చూసుకుని టక్కున వెళ్ళిపోదాం. నువ్వెందుకు ఇప్పుడు అలా మొహం పెట్టుకున్నావు? నీకిష్టం లేకపోతే నువ్వు బయలుదేరు. నేనే వెళ్ళి అన్ని పనులు నేనే చూసుకుని వెళ్ళిపోతాను. లేదత్తయ్య, అలాంటిదేం లేదు. ఒక చోటుకొస్తే ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రాగా అవుతుంది కదా. దానివల్ల ఏం కొంపలంటుకు పోవు కదా. ఏదో పెద్ద కాళ్ళకి చక్రాలు కట్టుకునున్నావే. అత్తగారితో పాటు బయటికి రావటం, 4 చోట్లకి వెళ్ళటం, అది కూడా నచ్చదు కదా నీకు? అయ్యయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. వెళ్దాం. ఎక్కడికి? మార్కెట్కి వెళ్దాం రండి. సరే, ఎక్కు. కాకరకాయలు ఎంత? ఏంటి అన్ని పుచ్చులుగా ఉన్నాయి? పుచ్చులేవి లేవమ్మా, నేను సరే ఇస్తానుండండి. మంచి కాకరకాయలు నువ్వే చూసి ఒక 2 కిలోలు ఇవ్వు. బయటికి ఫ్రెష్ గానే ఉంది, లోపల కూడా ఫ్రెష్ గానే ఉంటుందా? ఫ్రెష్ గానే ఉన్నాయమ్మా. ఈ 2 క్యాబేజీలు వేయి. అయ్యయ్యో, జాన్సమ్మ ఫోన్ చేస్తున్నారే. జాన్సమ్మ. బంగారి, ఎక్కడున్నావు? ఇక్కడే పక్కనే ఉన్నాను. వచ్చేస్తున్నాను జాన్సమ్మ, పక్కనే. మీటింగ్ 11 o'clockకి ఫిక్స్ చేసాం. నువ్వింకా రాకపోతే ఎలా? జాన్సమ్మ, వచ్చేస్తాను. పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. సరే, తొందరగా రా. 11 అయ్యే లోపే మీటింగ్ స్టార్ట్ చేయాలి. వచ్చేస్తాను జాన్సమ్మ, వచ్చేస్తాను. బంగారి, ఇదిగో అంత కరెక్ట్గా ఉందో లేదో చూడు. అంతా కరెక్ట్గానే ఉంది. కరెక్ట్గానే ఉందా? అలా అని నువ్వు చెప్పేస్తే చాలా? నీకు అసలేం బాధ్యత లేదా? సరిగా చూడు. మనం అడిగినన్ని కిలోలే వేశారా? కావలసినవన్నీ ఉన్నాయా? నేనేమైనా మర్చిపోయానా? అంతా చూడు. చూసి డబ్బులు ఇచ్చేసిరా. వెళ్ళు, చూడు చూడు. రవి, బంగారి ఎక్కడా? ఎక్కడికెళ్ళింది? ఇంకా రానేలేదు. పొద్దున్నే తను లేచింది లేట్ జాను. నేను బయలుదేరేటప్పుడు చెప్పొచ్చాను, టైం అయింది, తొందరగా రా అని చెప్పి. ఇంకా రాకుండా లేట్ చేస్తూనే ఉంది. క్లయింట్ కూడా వచ్చేసే టైం అయింది. వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడే మనుషులు. ఎలా కన్విన్స్ చేయాలో తెలియట్లేదు. నమస్కారం. 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 థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఎలా చాలా ఉన్నారు? బాగున్నాను మేడం. నమస్తే మేడం. చాలా ఏళ్ల తర్వాత మీట్ అవుతున్నాం. అవును. హాయ్, ఐఎమ్ రవి. నైస్ టు మీట్ యూ. హాయ్. హాయ్. ప్లీజ్. థ్యాంక్ యూ. మేడం, మీకే తెలుసు, దాదాపు 20 ఏళ్లుగా వేరే వేరే ప్రోడక్ట్స్ మేము ట్రై చేస్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా హీమా అనే ఒక మసాలా ప్రోడక్ట్ మేము ట్రై చేశాం. బాగానే జరిగింది.
కానీ డీలర్షిప్ మాకు సరిపడలేదు. ప్రోడక్ట్ క్వాలిటీ ముందులాగా లేదు. మీరు చాలాసార్లు మీ ప్రోడక్ట్ గురించి చాలాసార్లు మాతో మాట్లాడారు. అందుకే ఈసారి మీ ప్రోడక్ట్ని ట్రై చేద్దామని వచ్చాం. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం 1 year అగ్రిమెంట్ కన్ఫర్మ్ చేసుకుందాం. మీరొక్కసారి మా ప్రోడక్ట్ని పర్చేస్ చేసి చూడండి. ఆ తర్వాత మా ప్రోడక్ట్కి లైఫ్ టైం మెంబర్ అవుతారు. ఓకే మేడం, ప్రెజెంటేషన్ మొదలు పెడదామా? డ్రైవర్ అన్న, ఒక పని చేయండి, మీరు నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళండి. హా? ఓకే మేడం. బంగారి, ఆఫీస్కా? ఇక్కడి నుంచి ఆఫీస్ ఎంత దూరం? అయ్యో అదంతా వద్దు గాని ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. అత్తయ్య, మీకే తెలుసు నాకు ఆఫీస్కి టైం అయింది అత్తయ్య. నాకు ఇవాళ ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సరే మీరు వెళ్ళండి, నేను క్యాబ్లో వెళ్తాను. అన్నా, పక్కన ఆపుతారా? నేను క్యాబ్ చూసుకుంటాను. క్యాబ్ బుక్ చేసుకోబోతున్నావా? ఆ ఆ, అయ్యో అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? తెలియటం లేదు బంగారి, పొద్దు నుంచి ఏం తెలియదు కదా. ఇవాళ వ్రతం, గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేసాకే తినాలి అనుకున్నాను. అయ్యో మైకంగా ఉందే. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటానులే. అత్తయ్య, డ్రైవర్ ఇంటికి పోని. అయ్యో అత్తయ్య, ఎలా మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళడం? అన్న, మీరు ఇంటికి పోనివ్వండి. ఆ, వద్దులే బంగారి. అత్తయ్య, అన్న, మీరు ఇంటికి వెళ్ళండి. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది? నీళ్ళు తాగుతారా? అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య, జాగ్రత్త అత్తయ్య, మెల్లగా రండి. చూసి చూసి అబ్బా, కూర్చోండి. అత్తయ్య, ఒకే ఒక్క నిమిషం ఉండండి.